మీరు చలనాలు చెల్లించలే, ఒక పెండింగ్ చలనాస్ ఉన్నాయి, ఒక 3, 4, 5 చలనాస్ ఉన్నాయి. అటువంటి చలనాస్ లేవని చెప్పి మీ బైక్ని కానీ కార్ని కానీ సీజ్ చేసే అధికారం లేదు. గుర్తుపెట్టుకోండి, వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు. వెహికల్ పెండింగ్ చలనాస్ ఉంటే ఆ పెండింగ్ చలనాస్ ఎంత ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఇమీడియట్గా మీకు ఇవ్వాలి. ఇమీడియట్గా దగ్గర మీ సేవకు ఈ సేవకి వెళ్తాను, 24 అవర్స్లో పే చేస్తాను చెప్పండి. అప్పుడు ఆయన దగ్గర మీరు చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు వెహికల్ తప్పించి. మీరు అక్కడ ఆన్ ద స్పాట్ కట్టాలి అని చెప్పి ఏదైతే మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తారో అది చాలా తప్పు. అటువంటి సందర్భాల్లో మీరు దగ్గరగా ఉన్నటువంటి ట్రాఫిక్ వెహికల్ పెట్టేసి ఆయన ఇట్లా ఏదో చేస్తున్నాడో ఇమీడియట్గా ట్రాఫిక్ పిఎస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి ఎవరైతే బ్యాడ్జ్ నెంబర్ ఏంది, నీ పేరేంది, ఆ బ్యాడ్జ్ నెంబర్ ఏందో కానిస్టేబుల్నో ఎస్ఐ అని అడగండి. ఇమీడియట్గా ఆయనకి ఆ వెహికల్ ఇచ్చేసి మీరు ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. ట్రాఫిక్ చలనాస్ పెండింగ్ ఉన్నాయంత మాత్రాన వెహికల్ సీజ్ చేసే అధికారం ఎస్ఐ స్థాయిలో కూడా లేదు. ప్రైమరీ నీడ్ గుర్తుపెట్టుకోండి. మరొకటి, మీరు వెహికల్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నప్పుడు కూడా ఆ పర్సన్ని మాట్లాడి దించాల్సింది తప్పించి వెహికల్ని సీజ్ చేసే అధికారం లేదు. నేను చెప్తాను వెహికల్ ఏ సందర్భాలు సీజ్ చేసే అధికారం ఉంటుందో నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసే ఏవైతే ఉంటాయో ఈ దృశ్యాలు నేను చెప్తున్నట్టు ఈ కారణాలన్నీ కూడా వెహికల్ని సీజ్ చేసే పరిస్థితి అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్కి కానీ వీళ్ళకి ఎవరు కూడా ఉండదు.